డేరా బాబా లాంటి స్వాములు అత్యాచారాలు చేస్తూ ఉన్నారు. వాళ్ళు బెయిల్ పైన బయటకు వస్తున్నారు, పెరవుల మీద ఉంటున్నారు. ప్రజాస్వామ్యం కోసం కొట్లాడిన జైల్లో ఉంటున్నాడు. ఇప్పుడు బెయిల్ కూడా దొరకని పరిస్థితి మనం చూస్తున్నాం. విద్యార్థులకు, యువకులకు, మేధావులకు మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి ఈ దేశంలో రాజ్యాంగం ఇచ్చినటువంటి బాబాసాహెబ్ అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగం ప్రకారంగా ప్రజాస్వామ్యం అనేటువంటిది అడగంటిపోతా ఉంది, లౌకికతత్వం పోతా ఉంది, స్వేచ్ఛ స్వతంత్రాలు పోతున్నాయి. మాట్లాడితే, ప్రశ్నిస్తే దేశద్రోహం కేసులు పెడుతున్నారు, జైలులో పెట్టేస్తూ ఉన్నారు. మొత్తం ప్రభుత్వాలు రాష్ట్రాల సమాఖ్య ఉండాలని చెప్పి బాబాసాహెబ్ అంబేద్కర్ గారు కోరాడు. రాష్ట్రాలకు హక్కులు ఉండాలి, చిన్న రాష్ట్రాలు ఉండాలని చెప్పేసి ఆయన ఒక మాట చెప్పాడు. కేసీఆర్ గారు చెప్తుంటారు, అంబేద్కర్ ఆశయం ప్రకారమే మేము తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్నామని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నాడు. కాబట్టి రాష్ట్రాల యొక్క హక్కులు ఉండాలని చెప్పేసి అంబేద్కర్ గారు చెప్తుంటే ఈ హక్కులన్నీ పోవాలి, మా చేతుల్లో ఉండాలని చెప్పేసి బీజేపీ చెప్తా ఉంది. అందుకే ఎవరితో పరిపాలించాలనుకుంటుంది? తమ ప్రభుత్వాల ముఖ్యమంత్రులు లేని దగ్గర గవర్నర్లతో పరిపాలన చేపిస్తూ ఉన్నారు. మన తమిళనాడు యొక్క కేసులో ఈ సుప్రీంకోర్టు చెంపదెబ్బ కొట్టేసింది గవర్నర్ల వ్యవస్థ మీద. 3 సంవత్సరాలుగా బిల్లుల్ని పెండింగ్లో పెట్టుకుంటే సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఇచ్చి గవర్నర్లు, రాష్ట్రపతులు అసెంబ్లీలకు, పార్లమెంట్లకు జవాబుదారీగా ఉండాలి, బిల్లు నుండి ఎప్పుడే పంపాలి అని చెప్పేసి ఒక తీర్మానం చేసి తీర్పిచ్చిన పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి రాష్ట్రాల హక్కుల్ని కాలరాయబడతా ఉంది. ఆ రాష్ట్రాలకు హక్కులు ఉండాలని చెప్పి అంబేద్కర్ గారు చెప్పారు. మైనార్టీలకు హక్కులు ఉండాలని చెప్పి చెప్పారు. ఇప్పుడు చూస్తున్న వక్ఫ్ బోర్డు బిల్లు తీసుకొని వచ్చారు. వక్ఫ్ బోర్డు బిల్లు ప్రకారంగా మరి ముస్లిం యొక్క సంస్థలు ప్రకారం ఆస్తులు ఏమన్నా ప్రభుత్వం జవాబుదారీ ఉండాల్సిందే. కానీ ఇతర మతస్థులు పోయి దాంట్లో కమిటీల్లో ఉండాలి, కలెక్టర్ల కంట్రోల్లో ఉండాలి. దాని భూములు అమ్ముకోవడానికి అవకాశం ఇచ్చే పద్ధతిలో ఉంటే ఇంకా ఒక్క ఆస్తులు ఎవరు కాపాడుతుంది? అదే హిందూ కానీ, క్రిస్టియన్ కానీ, ఇతర సంస్థల యొక్క సాధికారిక సంస్థల్లో కానీ, వాళ్ళ యొక్క మత సంస్థల్లో కానీ, వాళ్ళ ఆదాయాల్లో కానీ, వాళ్ళ భూముల్లో కానీ ఇతర మతస్థులు ఈ కమిటీలో ఉంటామంటే ఒప్పుకుంటారా? కనీసం తిరుపతిలో అన్ని మతస్థులు ఎవరు ఉండకూడదని చెప్పేసి మనం చెప్తా ఉన్నామే. మరి ఈ యొక్క వక్ఫ్ ఆస్తుల్లో మిగతా మతస్థులను ఎందుకు ఇన్వాల్వ్ చేస్తున్నారు? ఇది కుట్ర కాదని చెప్పేసి వాళ్ళు వ్యతిరేకిస్తూ ఉన్నారు. కాబట్టి దీన్ని మనం స్టడీ చేయాలి. అందుకే ఇది ఒక ఉంది. ఇవన్నిటితో పాటు ఇంకా ముఖ్యమైన విషయం ఏంటంటే కార్మిక రంగం మీద పెద్ద అటాక్ జరుగుతాం మన దేశంలో. మన నాగరాజు గోపాల్ గారు చెప్తారు, కార్మిక హక్కులు అనేటువంటివి ఉండాలి దేశంలో. భారత పార్లమెంటే ఆర్టికల్ 40 ప్రకారంగా ఈ దేశంలో జీవించే హక్కు ఉంది, పనిచేసే హక్కు ఉంది, కనీస వేతనాలు ఉండాలి, లివింగ్ వేజ్ ఉండాలి, పేరు వేజ్ ఉండాలి, సమ్మె హక్కు ఉండాలి. ఇది రాజ్యాంగం చెప్పింది. ఆ రాజ్యాంగం రాసింది ఎవరు? అంబేద్కర్ గారు రాశారు. మరి ఈ హక్కులన్నీ ఆ రోజు పొందుపరిచారు. కానీ ఇప్పుడు బీజేపీ సర్కార్ కేంద్రంలో అధికారంలోకి వచ్చిన తర్వాత కనీస వేతనం నేర్పు అంటున్నాడు. కనీస వేతనం ప్రభుత్వం ఎంత ఇస్తే అంత తీసుకోవాలి. ఇంకొక 5 నిమిషాలు. ఇంకోటి ఏం చెప్పాడు? కార్మిక చట్టాలకు రక్షణ కల్పించాలని చెప్పాడు. కానీ 4 లేబర్ కోడ్లను తీసుకొని వచ్చారు. 29 చట్టాలు పోయినాయి. నీ కనీస వేతనం, సమ్మె హక్కు, సంఘం పెట్టే హక్కు, యూనియన్ పెట్టుకునే హక్కు, ఎన్నికల్లో పాల్గొనే హక్కు, బేరసారాల హక్కు, ఇవన్నీ ఇప్పుడు లేబర్ కోడ్ వచ్చేటువంటి పరిస్థితి, అమల్లోకి వచ్చే పరిస్థితి ఉంది. కాబట్టి ఉన్న హక్కులన్నీ పోతున్నాయి. అందుకే మే 20 సమ్మె అనేటువంటిది నిర్ణయం చేశారు అఖిల భారత సిఐటు ఇతర కేంద్ర కార్మిక సంఘాలు. దాన్ని చేపడం చేయాలి మనం. అందుకే లేబర్ కోడ్ రద్దు చేయించుకునేటువంటి పరిస్థితి ఈరోజు మనం ముందుకు సమరశీలంగా పోరాటం చేయాల్సిన అవసరం ఉంది. ఈరోజు ప్రభుత్వ రంగం ఉండాలని చెప్పేసి బాబాసాహెబ్ గారు చెప్పారు. ఈ ప్రభుత్వ రంగం ఉండాలని చెప్పేసి అంటే మన సింగరేణి మనం కొట్లాడుతున్నాం, కోల్ ఇండియా ఉండాలని చెప్పేసి కొట్లాడుతున్నాం. కానీ కోల్ ఇండియాలో, సింగరేణిలో మొత్తం ప్రైవేటీకరణ, సరళీకృత విధానాల వల్ల రాబోయే కాలంలో ఈ బతికి పట్టగలిగే పరిస్థితి లేదు. వేలంపాట వచ్చిన తర్వాత ప్రైవేట్ కార్పొరేట్ శక్తులకు 2015లో మైనింగ్ యాక్ట్లో చేసిన మార్పుల వల్ల వేలం పాటలు పెట్టేసి ఎవడైనా పాడుకోవచ్చు, ఎవడైనా తీసుకోవచ్చు అన్న తర్వాత మన సింగరేణిలో అనేక బొగ్గుబావులు ప్రైవేట్ వాళ్ళ చేతులకు పోయిన పరిస్థితిని అందించాం. రాబోయే కాలంలో సింగరేణి పుట్టిందే సింగరేణిలో ప్రాంతంలో బొగ్గు తవ్వడానికి. ఆ సంస్థకు బొగ్గుబావులు దొరికే పరిస్థితి లేదు, ఇచ్చే పరిస్థితి లేదు. కేంద్ర బీజేపీ మంత్రి వేలంలో పాల్గొనమని చెప్పేసి ఆయన అంటూ ఉన్నాడు. మరి ఈరోజు మనమందరం వ్యతిరేకిస్తూ ఉన్నాం. సింగరేణిలో ప్రాంతంలో బొగ్గుబావులు సింగరేణి నిర్ణయం తీసుకోవాలి, చేయాలి. అంతే తప్ప కేంద్రమో ఎవడో వేలం పాటలు పెడితే దాన్ని తిరస్కరించాలని చెప్పేసి ఈరోజు సింగరేణి హక్కు, ఈ యొక్క బొగ్గుదోగే హక్కు సింగరేణికి దక్కాలని చెప్పేసి మనం పోరాటం చేస్తూ ఉన్నాం సిఐటిగా, వామపక్షాలుగా, సిపిఎం పార్టీగా. కానీ ఇప్పుడు ఏమంటే ఏఐటీసోడైనా ఐఐటీసోడైనా అందరు ఇప్పుడు గవర్నమెంట్, కాంగ్రెస్ గవర్నమెంట్, బీజేపీ గవర్నమెంట్ అంతా ఒకటైపోయి సింగరేణిలో ప్రైవేటీకరణ విధానాలు తీసుకురావడానికి ఈరోజు ప్రయత్నం చేస్తూ ఉన్నారు. కార్మికులకు ఇచ్చిన హామీని ఉల్లంఘిస్తూ ఉన్నారు. కాబట్టి సింగరేణి లాంటి ప్రభుత్వ రంగ సంస్థలు ప్రభుత్వంలో ఉంటేనే అందరికీ న్యాయం జరుగుతుంది. అగ్రవర్ణాల పేదలకు రిజర్వేషన్ ఉన్నాయి, మైనార్టీలకు రిజర్వేషన్ ఉన్నాయి, ఎస్సీలకు రిజర్వేషన్ ఉన్నాయి, బీసీలకు రిజర్వేషన్ ఉన్నాయి. ఈ రిజర్వేషన్లు విద్యా ఉపాధి అవకాశాలు అమలవుతూ ఉన్నాయి. మరి ఈ రిజర్వేషన్ల వ్యవస్థ అటువంటిది కొనసాగుతున్నప్పుడు ప్రభుత్వ
రిజర్వేషన్ ఉండి ఏం లాభం మీకు? ఏం లాభం? ఇక్కడ ఉద్యోగాలు అంత కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ అయిపోయిన తర్వాత, అంత 95% ప్రైవేట్ రంగం అయిపోయిన తర్వాత ఇది రిజర్వేషన్లు బాబాసాహెబ్ గారు కోరుకున్నటువంటి రిజర్వేషన్లు రాజ్యాంగంలో కాయలకే పరిమితులు ఏర్పరుస్తుంది. ఈ ఉన్న వాటిలో మనం కూడా కొట్టాడుకుంటున్నాం. కాబట్టి న్యాయంగా ఎంఆర్పిఎస్ ఉద్యోగం చూసాం. మొత్తం ఈ రిజర్వేషన్ ఇప్పుడు ఈరోజు జియో వస్తుందంట అందరికి. మొత్తం కూడా దళితుల్లో అంటే ఎస్సీల్లో ఏబిసిడీలు అంటే 1, 2, 3 తరగతులు విభజన చేసి ఇప్పుడు బిల్లు పాస్ అయింది. ఈరోజు జియో వస్తూ ఉంది, రాష్ట్రపతి ఆమోదం అయింది. దాంట్లో ఉన్న 15%లోనే మనం పంచుకుంటున్నాం. మరి పంచుకున్న రిజర్వేషన్లు ఎక్కడ అమలు కావాలి? ప్రభుత్వ రంగంలో అమలు కావాలి. ప్రభుత్వ రంగమే ప్రైవేటీకరణ అయిపోతుంది. కాబట్టి ముందు ప్రభుత్వ రంగాన్ని కాపాడుకోవాలి. ప్రభుత్వ రంగం ఉంటేనే మనకు ఉద్యోగాలు, ఉపాధి, మన పిల్లల భవిష్యత్తు ఉంటుంది, ఈ దేశ భవిష్యత్తు ఉంటుందని చెప్పేసి ఈరోజు ఆనాడు ఏదైతే చెప్పాడో దాన్ని ఈరోజు మన కార్మిక సంఘంగా సిఐటిగా పోరాడి మనం నిలబెట్టుకోవాల్సిన అవసరం ఉందని చెప్పేసి సందర్భంగా గుర్తుపెట్టుకోవాలి. ఆ రకంగా స్త్రీల యొక్క హక్కుల కోసం పోరాటం చేశాం. స్త్రీలకు ఆస్తి హక్కు ఉండాలని చెప్పాడు. జవహర్లాల్ నెహ్రూ ప్రభుత్వాన్ని న్యాయశాఖ మంత్రిగా ప్రతిఘటించాడు, తిరస్కరించాడు. స్త్రీలకు ఆస్తి హక్కు ఉండాలి, తల్లిదండ్రుల వాటాలు ఉండాలి, వాళ్ళకి స్వేచ్ఛ స్వాతంత్రం ఉండాలని చెప్పేసి బిల్లు ప్రవేశపెడితే దాన్ని కాంగ్రెస్ అందరూ తిరస్కరిస్తే ఆయన జీవిత ఆశయమే అది. నా జీవితంలో న్యాయశాఖ మంత్రిగా స్త్రీలని నేను సమానంగా చూడాలి, స్త్రీకి ఆస్తి హక్కు ఉండాలి, అప్పుడే ఆయనకు విలువ ఉంటుంది, గౌరవం ఉంటుంది, చదువు ఉంటుంది, అన్నీ ఉంటాయని చెప్పేసి ఆయన భావించి హిందూ కోర్టు బిల్లును ప్రవేశపెడితే దాన్ని కాంగ్రెస్ వాళ్ళు తిరస్కరిస్తే రాజీనామా చేసి బయటకు వచ్చినటువంటి ఏకైక వ్యక్తి భారతదేశంలో బాబాసాహెబ్ అంబేద్కర్ అని చెప్పేసి మనం గుర్తుపెట్టుకోవాలి. ఆ రకంగా స్త్రీల కోసం పోరాటం చేశాడు, కార్మికుల కోసం పోరాటం చేశాడు, ప్రభుత్వ వ్యవస్థ కోసం పోరాటం చేశాడు, కుల వ్యవస్థ కోసం పోరాటం చేశాడు. మొత్తం జీవితాన్ని త్యాగం చేసినటువంటి గొప్ప వ్యక్తి. కాబట్టి ఆయన ఆశయ సాధన కోసం మనం పనిచేయాలంటే మనం ఏం ఆలోచించాలి? మనం కూడా కులాల పేట కొట్టాడలు పెట్టుకోవాలా? కులాల పేట ఆధిపత్యాల కోసం పోవాలన్నా? ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ అని చెప్పేసి పేరు మీద ఈరోజు అనేక సంఘాలు వస్తూ ఉన్నాయి. ప్రభుత్వ రంగంలో కుల సంఘాలు ఉంటుంది, ఎస్సీ సంఘం ఉంటుంది, ఎస్టీ సంఘం ఉంటుంది, బీసీ సంఘం ఉంటుంది, ఓసీల సంఘం ఉంటుంది, క్యాడర్ సంఘాలు ఉంటాయి, కేటగిరీ సంఘాలు ఉంటాయి. పుట్టగొడుగులాగా అన్ని ప్రభుత్వ రంగ సంస్థలు సింగరేణులతో సహా పుట్టుకొని వస్తూ ఉన్నాయి. ఈ కులం అనేటువంటిది పోవాలి, అందరూ సమానంగా ఉండాలి, హక్కులు ఉండాలని చెప్పేసి మనం కొట్లాడుతుంటే ఇందులో ఉండేటువంటి బుర్జువా సంఘాల వాళ్ళు, బుర్జువా నాయకులు, పెట్టుబడిదారులు, పారిశ్రామికవేత్తలు, అధికారులు, ఉన్నతాధికారులు ఏ కులంకా కులం, నా కులమే గొప్పదని చెప్పేసి కులాన్ని ఒక సంఘాలుగా పెట్టుకొని నాకే అవతల కులం వాళ్ళు ఏమన్నా కానీ నా సమస్యల పరిష్కారం కావాలని చెప్పేసి కులాలకు వ్యతిరేకంగా మాట్లాడుతున్న పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. బ్లాక్మెయిల్ చేస్తున్న పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. ఒక మేనేజర్ ఒక కులమైన అంటే చాలా కంపెనీలో మనం చూస్తుంటాం. ఒక మేనేజర్ రెడ్డి ఉంటే అంత రెడ్డిని ఆయన అపాయింట్మెంట్ చేసుకుంటాడు, కానీ కమ్మాయిలు ఉంటే కమ్మాయిని అపాయింట్మెంట్ చేసుకుంటున్నాడు. లేదు ఇంకొక ఆయన బీసీ ఉంటే ఆ బీసీలని ఎంకరేజ్ చేసే పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. ఒకవేళ జనరల్ మేనేజర్ ఒక ఎస్సీ వస్తే ఆ ఎస్సీలకు ఏం చేసినా వాళ్ళకి ఎంకరేజ్ చేసే పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. లేదు ఒక ఎస్టీ, ఒక ఎండీలో ఒక డైరెక్టర్ అయితే ఆ ఎస్టీ సంఘాలకు, ఎస్టీ నాయకులకి ప్రాధాన్యత ఇచ్చేటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి వాళ్ళ సింగరేణిలో కూడా పరిస్థితి ఉన్నాయి. ఈరోజు సింగరేణిలో ఈరోజు కులాల పేరిట, సామాజిక తరగతుల పేరిట సంఘాలు, వ్యక్తులు లెటర్ ప్యాడ్లు కొట్టుకొని పోతూ ఉంటే ఆ తరగతి చెందినటువంటి మేనేజర్ ఉంటేనో, జనరల్ మేనేజర్ అయితేనో, డైరెక్టర్ ఉంటేనో, ఎండీ ఉంటేనో వాళ్ళని ఎంకరేజ్ చేసే పరిస్థితి ఉంది. మన కేంద్ర రాష్ట్ర కార్మిక సంఘాలు ఒక ఉన్నత ఆశయం కోసం సిఐటి లాంటి సంఘాలు ఈరోజు పోరాటం చేస్తున్నాయి. సిఐటిలో ఉండేటువంటి వాళ్ళు కులం ప్రకారంగా, మతవాదరంగా, రాజకీయాల పట్ల వ్యతిరేకంగా ఉండాలి, మనం పేదల కోసమే, పేద కార్మిక వర్గం కోసం మనం పనిచేయాలి, జీవితాన్ని త్యాగం చేయాలని చెప్పేసి చెప్పే సంఘం మనది. పుచ్చలపల్లి సుందరయ్య గారు రెడ్డి కులం నుంచే వచ్చాడు, కానీ రెడ్డిని తీసేసి పుచ్చలపల్లి సుందరయ్యగా ఈ దళితుల కోసం, గిరిజనుల కోసం, ఆదివాసుల కోసం, వ్యవసాయ కార్మికుల కోసం జీవితాన్ని త్యాగం చేసినటువంటి గొప్ప వ్యక్తిగా మనం చూడవచ్చు. ఏకే గోపాలన్ గారు కేరళలో దేవాలయ ప్రవేశాల కోసం, దళితుల కోసం సుదీర్ఘంగా జీవితంలో అనేక రోజుల పాటు నిరాహార దీక్షలు చేసి ఆరోగ్యాన్ని దెబ్బతీసుకొని ప్రాణాలను తెచ్చిన పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. జ్యోతి బసు గారు అగ్రవర్ణంలో బ్రాహ్మణ కుటుంబంలో పుట్టిన ఈ దేశం కోసం కూడా ఒక సుదీర్ఘకాలం ముఖ్యమంత్రిగా పనిచేసి ఈ ప్రజల కోసం పనిచేసినటువంటి గొప్ప వ్యక్తిగా మనం చూడవచ్చు. అలాగే సీతారామేశ్వరి గారు ఉండొచ్చు, ప్రకాష్ కరత్ గారు ఉండవచ్చు. ఈరోజు మన బేబీ గారు సిపిఎం పార్టీ కార్యాలయ జనరల్ సెక్రటరీ అయ్యారు. ఎంఏ మరియం అలెగ్జాండర్ బేబీ ఓ క్రిస్టియన్ కుటుంబంలో పుట్టి కూడా ఈరోజు భారత కార్మిక వర్గం కోసం పనిచేస్తూ ఉన్నారు. కాబట్టి కమ్యూనిస్టు పార్టీలో ఉండేటువంటి వాళ్ళు, కార్మిక సంఘాలు ఉండే వాళ్ళు, మన బీటీ రణదివే కానీ, పి రామ్మూర్తి గారు కానీ, లేదు మన కోల్ ఫెడరేషన్ నాయకులు కానీ, అనేక మంది నాయకులు ఏ కులంలో పుట్టారతో సంబంధం లేకుండా అగ్రకులంలో ఆ రోజు చదువుకోవడానికి అవకాశం ఉంది కాబట్టి వాళ్ళు చదువుకున్న తర్వాత ఆ చదువుని పేదవాళ్ళ కోసం ఉపయోగించారు. కాబట్టి మనం ఒక కార్మికులుగా ఒక అంతర్జాతీయ దృక్పథం కలిగినటువంటి వాళ్ళం.
అది ఏ కులము, ఏ ప్రాంతము, ఏ మతము, ఎవరు ఏమైనా మనం అందరం సమానమే అని చెప్పేసి మనం ఆలోచించాలి. మనం కూడా కులాల గురించి ఆలోచించి నా కులం వరకే కాబట్టి ఇక్కడ మెజారిటీ సింగరేణి ప్రాంతంలో అందరూ మెజారిటీగా దళితులు ఉన్నారు, గిరిజనులు ఉన్నారు, ఆదివాసులు ఉన్నారు కాబట్టి ఆ సంఘాలు ప్రభావం అంతా ఉండొచ్చు. కానీ దానిలో మనం కొట్టుకోవాల్సిన అవసరం లేదు. మన కోసం పనిచేసేటువంటి నాయకుడు ఏ కులం, ఏ ప్రాంతం, ఏ మతమైనా మన నాయకుడిగా మనం భావించి అందరం కూడా కార్మిక వర్గ విముక్తి కావాలి. సిఐటి యొక్క అంతిమ లక్ష్యం ఏంటంటే టీఏలు, డిఏలు, ప్రమోషన్లు, ట్రాన్స్ఫర్లు, బదిలీలు, బొగ్గుబావులు కాదు. సిఐటి యొక్క అంతిమ లక్ష్యం ఏమిటంటే ఎర్ర జెండా భారతదేశంలో పెట్టుబడిదారి వ్యవస్థను ధ్వంసం చేయాలి, కులాన్ని ధ్వంసం చేయాలి, మతాన్ని ధ్వంసం చేయాలి. ఆ రకంగా అందరూ సమానంగా బతికేటువంటి ఒక సోషలిజం రావాలి ఈ దేశంలో, అందరూ సమానంగా బతకాలి అని చెప్పేసి ఈరోజు మన సిఐటి యొక్క లక్ష్యము. ఆ లక్ష్యం కోసం పనిచేస్తున్న క్రమంలో అంబేద్కర్ గారు కూడా ఇదే లక్ష్యం కోసం పనిచేశారు. వారి ఆశయ సాధనలో భాగంగా మనం అందరం కూడా సమానంగా బతికేదానికి ఈ యొక్క సమానత్వ పోరాటాన్ని ముందుకు తీసుకొని పోవాలని చెప్పేసి కోరుతూ సెలవు తీసుకుంటున్నాం.